ఏంటి తెలంగాణలో కొత్త అధ్యక్షుడిని ప్రకటించింది బీజేపీ నాయకత్వం. రామచంద్రరావుని దింపడానికి కారణాలు ఏంటి? చాలామంది అంటున్నారు డమ్మీ అంటున్నారు, రబ్బర్ స్టాంప్ అంటున్నారు. ఏంటి అసలు ఇది? ఏం చెప్తారు మీరు? డమ్మీలే డమ్మీ డమ్మీ అంటున్నారు. డమ్మీలు కాదు, తెలంగాణ దమ్కి బిర్యానీ. రేపు మీరు చూస్తారు కదా ఆయన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత. వ్యక్తిగతంగా కూడా వారు ఈరోజు బీజేపీ పార్టీని వేరే రాజకీయ పార్టీలు చూసి నేర్చుకోవాల్సిన మెసేజ్ ఒకటి ఇచ్చినారు. ఏంటి అంటే ఏబీపీలో పనిచేస్తూ ఆ రోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి భావ విరుద్ధమైనటువంటి వేరే సిద్ధాంతాల విరుద్ధమైనటువంటి అనేక మంది వీరి మీద దాడులు చేస్తే కూడా దాన్ని భరించుకొని నిలబడేటువంటి ధీరోత్తముడు, ధైర్యవంతుడు. ఏబీపీ కాలంలో ఎక్స్ట్రీమిజంగా సంబంధించినటువంటి కమ్యూనిజం సంబంధించినటువంటి నాయకులు అనేక దాడులు చేసినారు. దాన్ని ఎదుర్కొని ఆయన ఏబీపీ జెండాని యూనివర్సిటీలో నిలబెట్టినారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నాయకుడు పుట్టుకొచ్చినాడంటే ఆషామాషియా. దేశ ప్రధానమంత్రులు అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు దేశ రాజకీయాలలో చాలా ప్రగతిని సాధించినారు కదా. యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు దమ్మి గిమ్మి అంటారు ఇప్పుడు ఈరోజు. రెండవది, ఆయన అడ్వకేట్లు అంటేనే ఒక కాన్స్టిట్యూషన్ని చదివినటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు. మరి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ కాదు అనేక మంది రాష్ట్రంలో విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెడితే చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళందరికీ బెయిల్ ఇప్పించినటువంటి నాయకుడు. అంటే ఆయన హెల్ప్ చేసినటువంటి అడ్వకేట్ ప్రొఫెషనల్లో ఒక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా సేవ చేస్తే జీవితకాలం గుర్తుపెట్టుకుంటుంది. మరి ఇన్నేళ్లుగా ఆయన లక్షలాది మంది పిల్లలకి అనేక మందికి బెయిల్స్ వేసి ఉద్యమాలలో, ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళకి బెయిల్ వేసి విడిపిస్తే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత అడ్వకేట్గా ఆయన చదివేటప్పుడు కానీ కొలీగ్స్ కానీ, లేకపోతే ఈరోజు ప్రాక్టీస్లో కొలీగ్స్ కానీ, ఈవెన్ నేను కూడా కొలిగేవారిని మల్కాజ్గిరి కోర్టులో. వారు మా అడ్వకేట్ కమ్యూనిటీకి ఆయన లాయకుడు అయినారు కదా, బార్ కౌన్సిల్లో మెంబర్ అయినారు కదా, హైకోర్టులో లాయర్ అయినారు కదా. సో కాన్స్టిట్యూషన్ను అవగాహన పట్టించుకున్నటువంటి వాళ్ళు నాయకులుగా ఎదగాల, డమ్మీలు చదువులేనటువంటి వాళ్ళు లీడర్లుగా లెజిస్లేటర్గా పనిచేస్తే బాగుంటుందా? తర్వాత ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గడగడలాడించినారు కదా సబ్జెక్ట్గా. ఒకసారి పోయి అక్కడ లెజిస్లేచర్ మండలిలో ఉన్న లైబ్రరీలో పోయి కూర్చొని చదువుకోండి హూ ఇస్ రామచంద్రరావు. సో ఇదంతా బాగానే ఉంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా ఎక్కడ డిస్కషన్ రావట్లేదు యూట్యూబ్ ఛానల్లో. రాజకీయ పరిణామాలు దాంట్లో అగ్రెసివ్గా కొట్లాడాలి అనే లైన్లో పోతేనే నడుస్తుంది సార్. అగ్రెసివ్ కొట్లాట అంటే వీళ్ళు ఏమన్నా తల్వార్లు పట్టుకుని రోడ్ల మీద కొట్లాడుతున్నారా? అంటే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. వీళ్ళ భాషలు, వీళ్ళ వ్యంగ్యము, వీళ్ళ ఫైటింగ్, ఉత్తమ్ కుమారుడి ప్రభగల్భాలు, మాటల యుద్ధమే తప్ప ఏమున్నది సార్ ఇది? ఏం కేసీఆర్ గారు వచ్చి 10 పలుకులు పలకంగానే, నవ్వంగానే, జోకులు చేయంగానే, లేకపోతే వ్యంగ్యం మాట్లాడంగానే, 4 తిట్లు తిట్టంగానే గొప్ప లీడర్, గొప్ప యుద్ధ నీతి యుద్ధం చేసేటటువంటి వీరుడా? రేవంత్ రెడ్డి గారు 4 మాటలు కేసీఆర్ గారిని తిట్టంగానే ఆయన ఒక పెద్ద యుద్ధ వీరుడా? ఆయన తిట్టుకుంటే వీళ్ళిద్దరు తెలంగాణ ప్రజలకు యుద్ధ వీరులా? పనితనం తెలిసినటువంటి వారు. ఇవాళ కేసీఆర్ గారు ఎంఏ లిటరేచరు, రేవంత్ రెడ్డి గారు గ్రాడ్యుయేషన్ ఏం చదివినారు నాకు అంత అంటే కరెక్ట్ ప్రొఫైల్ తెలియదు కానీ గ్రాడ్యుయేట్ అనుకుంటా, మంచి చదివినాడు. ఆయన కూడా చిన్న స్థాయిలో చదివినప్పుడు కష్టపడి చదివినాడు. దాన్ని తప్పు పట్టట్లేదు వ్యక్తిగతంగా. ఈవెన్ ఐ టు అడ్మైర్, ఎందుకంటే అతను వర్క్ చేసి పైకి వచ్చినాడు, సీఎం స్థాయిలోకి వచ్చినారు. కానీ కింద వారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియా ఇవాళ ట్రోల్ చేస్తున్నదో దాన్ని కనిపెట్టాలి కదా ఆయన. హూ ఇస్ రామచంద్రరావు? హీ డోంట్ నో. రేవంత్ రెడ్డి గారికి తెలియదా రామచంద్రరావు గారు ఎవరో? గతంలో నా స్కూల్ అదే అంటారు కదా, ఏబీపీలో నేను పనిచేసిన అంటాడు కదా. హూ ఇస్ రామచంద్రరావు ఏబీపీలో పనిచేసిన తెలియదా? ఆయన ఎంత గొప్పవాడో తెలియదా? ఇవాళ అది ఒక్కటే కాదు మెసేజ్. పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో ఇవాళ ఎంత జోష్ అండి. బీజేపీ డెఫినెట్ గా డెఫినెట్ గా ఉన్నాడు కదా, మా పార్టీలోనే ఉన్నాడు కదా. ఆయన యాడ్ అవుతుంది కదా రామచంద్రరావు గారికి. సంజయ్ గారి అగ్రెసివ్నెస్, కిషన్ రెడ్డి గారి ఓపిక, భాష, వారు కష్టపడి క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్న అనుభవము, ఆ రెండు మిళితమే రామచంద్రరావు గారు కదా. మధ్యలో ఇంకో ఫోర్స్ ఉంది మీకు, లక్ష్మణ్ గారు. మరి ఆ త్రిద్వయము ఇవాళ రామచంద్రరావు గారు వెనక లేరా? త్రిమూర్తుల్లాగా ఉంటారు కదా. రామచంద్రరావు గారు వెనక త్రిమూర్తులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు.
అట్లా అనుకోవచ్చు కదా మనం. రామచంద్రరావు ప్రెసిడెంట్ గా ఉండడాన్ని నేను మీ ఇంకా పార్టీలోనే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కదా. లేదు ఇవాళ ఏంటంటే ఈటల మీకు డిఫరెన్స్ చెప్తా. కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు. ఎక్కడండి నిన్న వచ్చి వాళ్ళు శుభాకాంక్షలు చెప్పారు. అరవింద్ రాలేదు నిన్న, ఈటల రాజేంద్ర నిజామాబాద్ లో ఎంత అసలు నిజామాబాద్ లో ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కూతురు మీద గెలిచి ఇవాళ నిజామాబాద్కి ఆమె అడుగు పెట్టకుండా చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి ఆడ స్థానం లేకుండా చేస్తున్నాడు. ఆ బిజీలో ఉన్నారు వాళ్ళు. పసుపు బోర్డు సాధించినారు, అమిత్ షా మీటింగ్ అయిపోయింది. అనేక ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన ఎక్కడైతే గెలుపుని ప్రజలు అందించారో ఆ ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నారు అరవింద్ గారు. ఈ మే బి బిజీ అండి. రేపు టుమారో విల్ మీట్. ఫోన్లు లేవా? టెక్నాలజీ ఎందుకు వచ్చింది? ప్రయాణ ఖర్చులు తప్పించుకోవడానికే యూజ్ చేసుకోవాలి కదా, ఈ నుమాయిషులు కాదు కదా. సో ఫోన్లో ఆల్రెడీ కంగ్రాచులేట్ చేసినారు కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇంకా కంప్లీట్ చేయలేదు రామచంద్రరావు గారి బయోగ్రఫీ. అడ్వకేట్గా, ఏబీపీ లీడర్గా ఇదైపోయింది. ఇప్పుడు మొన్నటిదాకా మనం చూసినాం. ఈవెన్ నేనే ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇక్కడ వచ్చినాం. సరే చిన్ననాడు అంటే మేము శ్రీవాణి విద్యాలయంలో నేను కొంత ఆర్ఎస్ఎస్ ఆ భావజాలంతో పెరిగినటువంటి వాడిని. మధ్యలో కొంత ప్రాంతీయ ఇది తెలుగుదేశం పార్టీ, తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ అని పోయినాను. నేను ఎప్పుడు కూడా రైట్ వింగ్ ఐడియాలజీతో ఉన్నాను. మళ్ళీ నాకు అవకాశం బీజేపీ పార్టీలో వచ్చింది. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, రామచంద్రరావు గారు ఏబీఈపీగా పనిచేసినారు, యూత్లో పనిచేసినారు, పార్టీలో పనిచేసినారు, ఇంటెలెక్చువల్ ఫోరమ్స్లో పనిచేసినారు, లీగల్ సెల్లో పనిచేసినారు, పార్టీలో అనేక అంశాలలో, మేనిఫెస్టోలో, దాంట్లో అన్ని పనిచేస్తూ, ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా నిబద్ధతతో, ఓపికతో పనిచేస్తూ, కార్యకర్తలకు ఒక మెసేజ్, ఒక ఎగ్జాంపుల్, రోల్ మోడల్ లాగా నిలిచినారు. ఇవాళ వారు ప్రెసిడెంట్ అయిపోతే ప్రతి ఏబీపీ నాయకుడు అనుకుంటున్నాడు రేపు నేను ఒకనాడు ప్రెసిడెంట్ అవుతా అని ఉత్సాహంగా అసలు కేరింతలు కొడుతూ పార్టీ ఆఫీస్కి వస్తా ఉన్నారు. బీజేవైఎం కార్యకర్తలు రేపు నేను రామచంద్ర అన్న లెక్క, ఏదో ఒక రోజు కిషన్ రెడ్డి గారి లెక్క, బండి సంజయ్ అంతా కూడా పార్టీకి పనిచేసిన చిన్ననాటి నుండి మేము వాళ్ళ లెక్క లీడర్లు అవుతామనే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతా ఉంది. ఆ తర్వాత పార్టీలో ఉన్న వాళ్ళు ఓపికగా, ఇంటెలెక్చువల్గా, సబ్జెక్ట్ మీద సౌమ్యంగా పనిచేస్తే ఏదో ఒకనాడు మేము ఈ దేశ రాజకీయాలలో మేము రాణించగలుగుతామని పార్టీ శ్రేణులకు ఉన్నాం. పార్టీ శ్రేణులు అందరూ ఇలా హ్యాపీగా ఉన్నారు. బయట పార్టీ వాడు ఎట్లయినా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు అంటున్నారు? భయపడుతున్నారు. డమ్మి అని ఎందుకు మాట్లాడుతున్నారు? భయపడుతున్నారు. కొన్ని మాటలు ఇప్పుడు నేను చెప్పిన రెండోది చెప్తున్నా. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈటల రాజేందర్ వర్సెస్ ఇక్కడ బండి సంజయ్ ఇది జరుగుతుందని చెప్పి పార్టీలో చర్చ కూడా జరుగుతుంది. రామచంద్రరావుని ఎన్ని రోజులు ఉంచారు ప్రెసిడెంట్ గా? భార్గవ్, నాకు తెలిసిన కాడికి నువ్వు చదివినటువంటి ఎంసీజే చాలా గొప్ప చదువు, యంగ్ అండ్ డైనమిక్గా నువ్వు వచ్చినావు. ఓకే, కష్టపడతా ఉన్నావు ఫీల్డ్ మీద, మా లాంటి అందరినీ ఇంటర్వ్యూలు ధీటైన ప్రశ్నలు వేస్తా ఉన్నావు. ఏదో ఒక రోజు నీకు లెజిస్లేటర్గా అవకాశం రావద్దా? దేశ పార్లమెంటులో నువ్వు అడుగు పెట్టొద్దా? అసెంబ్లీలో అడుగు పెట్టొద్దా? ఎప్పుడు ఉన్నోళ్ళే కావాలన్నా? మీరు గొప్పోళ్ళని ఎవరు అనుకుంటున్నారు? ఎవరిని అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ పదవులలో ఉన్నోళ్ళే గొప్పోళ్ళ? ఆల్రెడీ ఇంకోగా లేకపోతే పెద్ద ఇది ఆర్భాటము, ఏర్బాటము, ఆ మాటలు మాట్లాడిన వాళ్ళే గొప్పోళ్ళని ఎట్లా అనుకుంటారు మీరు? అందరికీ ఆపర్చునిటీ రావాలి. పార్టీ స్ట్రాంగ్ ఉంటే రామచంద్రరావు గారు కాదు, రేపు చిన్న ఏబీపీ కార్యకర్త కూడా పార్లమెంట్ మెంబర్ కావచ్చు. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎవరైనారు? ఒక మహిళ ఎట్లయింది? ఎంత సామాన్యురాలని? అంతకుముందు ఏమైనా సీఎంల కూతురా? చెప్పండి మీరు. వేల కోట్ల పెట్టుబడులు ఉన్నటువంటి వల్ల మధ్యప్రదేశ్కి ఎట్లయినారు? శివరాజ్ సింగ్ చౌహాన్ వారి సేవలు, సీనియారిటీ వచ్చింది, రాష్ట్రానికి పనిచేసిన, దేశానికి పనిచేయమని అక్కడ క్యాబినెట్లోకి తీసుకున్నారు. వారి సేవలు, ఆ ఎక్స్పీరియన్సెస్ దేశం లెవెల్లో ఉండాలి కదా, ఆడనే ఉంటుందా ఎప్పటికీగా? మరి అక్కడ ఒక ముఖ్యమంత్రిని బీసీని పెట్టినారు కదా. యు టేక్ వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టేట్ హర్యానా ఇది. అట్లనే ఇక్కడ కూడా కొత్తదనం చిగురిస్తుంది, రావాలి కదా. పార్టీ అంటేనే అది కదా. నేను ఇవాళ పార్టీ మీకు చెప్తుంటే మీరు మధ్యలో ఇచ్చేసినారు. బీఆర్ఎస్ పార్టీలో మేమందరం ఏమనేది అంటే అందులో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు కూడా పార్టీ సీనియర్ కార్యకర్తలు ఏమంటారు? అరే ఉద్యమ ద్రోహులు అందరినీ కొత్త వాళ్ళని తీసుకొచ్చిండు, మంత్రి పదవులు ఇచ్చిండు, ఇది బేకార్ పార్టీ. ఈ పార్టీని నమ్ముకొని 20 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించిండు. మా అసలు మాన్యాలు, కబ్జాలు, భూములు, ప్రైవేట్ యూనివర్సిటీలు, మంత్రి పదవులన్నీ దొంగలకు, ఉద్యమ ద్రోహులకు ఇచ్చిండు అని అంటున్నాం. ఆ పార్టీకి ముద్ర కుప్పగూలింది కదా. ఓన్లీ మొత్తం కొత్త వాళ్ళనే చుట్టు పెట్టుకుంటే మిళితం చేసినారా? కొత్త పాతను మిళితం చేయలేదు కదా. మరి ఇవాళ బీజేపీ పార్టీలో వారు చేయనటువంటిది మేము చేసినాం కదా. సుదీర్ఘంగా కాలం పాటు పనిచేసినటువంటి ఒక కార్యకర్త సైతం ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు కాగలుగుతాడు అనే మెసేజ్ ఇచ్చినాం కదా. అది ఎవరికి ఎఫెక్టు? బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్టు. సో మొత్తం ఇదైపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే.
సీనియర్లందరినీ పక్కకు పెట్టి కొత్తగా వచ్చి ఉరుకులాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళని డబ్బిచ్చి పిసిసి ప్రెసిడెంట్లను చేసుకున్నారు అని వాళ్ళే తిట్టుకున్నారు కదా ఒకరినొకరు. అలా సీనియర్కి అవకాశం రాలేదనే ఏడుపు ఉన్నది కదా. అంటే ఇప్పుడు ఆ రెండు పార్టీల యొక్క ధీటుగా మేము ఒక మెసేజ్ ఇవ్వగలిగినాం కదా. ఆ పాజిటివ్ సెన్స్ ఎందుకు చూడరు మీరు? రాజా సింగ్ ఎందుకు రాజీనామా చేసినట్టు మీ పార్టీకి? సార్ ఒక్కటి, ఒక పార్టీ ద్వారా ఫేమస్ అవుతామండి, ఒక పదవి ద్వారా ఫేమస్ అవుతాం. దాన్ని మనం వచ్చినటువంటి స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా అది పర్మనెంట్ అనుకోవద్దు ఎప్పుడు కూడా. సో ఇప్పుడు పార్టీ లేకపోతే గెలిచాడు అనుకుంటారా? పార్టీ వల్ల పార్టీయే కదా సిద్ధాంతం గెలిపిస్తుంది. ఎస్ ఎస్ వ్యక్తిగతం కాదంటారు. వ్యక్తి ఎక్కడ? రాజా సింగ్ ఎవరికి తెలుసు? వ్యక్తిగతంగా ఎవరు తెలుసు అండి? బీజేపీ క్యాండిడేట్ గా తెలుసు కదా, బీజేపీ కోట్లేసినారు కదా. దాన్ని మనం నేనేమంటున్నా, ఒక పదవులు వరించడం వల్లనో ఒక పార్టీలో మనం ఉన్నందుకో ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. ఆ ఇమేజ్ని ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ ఇది అనుకోవద్దు కదా. సో కాబట్టి నేనేమంటున్నాడు, ఒరిజినల్ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన బలం వేరు ఉంటుంది, ఏదైనా దెబ్బదాకి స్వెల్లింగ్ వస్తే వేరు ఉంటుంది. సో కాబట్టి అక్కడ రాజా సింగ్ గారు ఓపిక లేకపోవడం, గడికోసారి ఏదో మాట్లాడడం, పార్టీని అట్ స్టేక్ పెట్టడం, ఒక వ్యక్తి స్టేట్మెంట్స్ ద్వారా ఒక పార్టీయే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇదే రాజా సింగ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇవాళ మీడియా ఆహా ఓహో ఆయన మాటలు బాగున్నాయి, పార్టీకి ఏదో ఎఫెక్ట్ అంటున్నారు కదా. మరి అదే రాజా సింగ్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు చేసినప్పుడు ఆ రోజు అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా ఆయన సస్పెండ్ చేయాలని ఇవే పార్టీలు అన్నాయి కదా. మరి అంటే ఆ రోజు అలా చెడ్డోడు మళ్ళీ ఈ రోజు మంచోడు అయిపోతాడా? డైరెక్ట్ కిషన్ రెడ్డి గారిని ఇక్కడ టార్గెట్ తప్పే కదా, బాస్ ఇస్ రైట్ కదా. తెలంగాణలో బీజేపీ అధికారం రావద్దని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు పార్టీ వాళ్ళే అని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే ఇండైరెక్ట్ కిషన్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డి గారు ఏంటంటే నేను దగ్గరగా చూస్తున్నా, చాలా కాలం నుంచి కూడా వారు నాకు పరిచయస్తులే. మాటలు కాదు చేతలే మాట్లాడతాయి అనేది వారి కాన్సెప్ట్. వారు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. అది గురువులు కూడా చెప్పారు, మేము చదివేటప్పుడు కూడా మనకు కూడా చెప్పారు, అరే ఉట్టి మాటలు కట్టి పెట్టాయి గట్టి మేలు తలపెట్టబోయి అంటారు. గట్టి మేలు తలపెట్టేట ఆయన కిషన్ రెడ్డి గారు. మీరు చెప్పండి, మనం ఏమంటాం? ఎంటీ వెజల్స్ మేక్ సౌండ్ అని అంటాం కదా. ఇప్పుడు ఎంటీ కుండ ఊగుతుంది, అవునా? చెల్లని పైసకు గీతలు ఎక్కువ. మరి చెల్లె పైసకు సప్పుడు ఉండదు, గీతలు ఉండవు, మాటలు ఉండవు, చేతలే ఉంటాయి, చేతలు మాట్లాడతాయి. ఆయన ఎంత కష్టపడితే ఒక ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, ఓటమి చూడడం, గెలుపు చూడడం, ఉత్తాన పత్తానాలు చూడడం, ఆ తర్వాత ఇవాళ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశ క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్ విత్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, తెలంగాణ గౌరవాన్ని ఇమిడించిండు కదా కిషన్ రెడ్డి గారు. ఎవరికి ఉందా అంత గ్రాఫ్? నాకు చెప్పండి, చెప్పండి. కేటీఆర్కి ఉందా? కేటీఆర్కి హరీష్ రావుకు ఉందా? ఆయనకు మేనల్లుడు కాకపోతే ఎమ్మెల్సీ కాకుండా మంత్రి అవుతాడా హరీష్ రావు గారు? ఈయన కొడుకు కాకపోతే మంత్రి అవుతాడా ఎమ్మెల్యే అవుతారా వాళ్ళు? మరి కిషన్ రెడ్డి గారు ఎట్లా? ఇంకో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్నది, కేసీఆర్ గారి వెనకాల కేసీఆర్ చక్రం తిప్పిండు, ఇక్కడ రామచంద్రరావు ప్రెసిడెంట్ అయ్యిండు, కేసీఆర్ ఉన్నాడు దీని వెనక అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఇది అసలు? ఎవరికి వాళ్ళు? భార్గవ్, you are an educated. నేను చెప్తున్నా వాళ్ళు అంటున్న వేస్ట్ బాణాలని నా దగ్గర ప్రశ్నగా సంధించినావు కాబట్టి నేను నిన్ను అంటున్నా. నేను గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఏనుగుని తోకాడిస్తుందా? కష్టం. మొత్తం ఏనుగుని తోకాడిస్తుందా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇవాళ 114 కోట్ల మంది మెంబర్షిప్ కలిగి ప్రపంచ దేశాలలో ఇవాళ నెంబర్ 1 పార్టీ. ఇవాళ మన దగ్గర 34 లక్షల మెంబర్షిప్ కలిగినటువంటి పార్టీ. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక చిన్న పిల్ల కాకి లాంటి ఏది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఇన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ఉండి, దేశంలో హ్యాట్రిక్ ప్రధానమంత్రి ఉండి, హ్యాట్రిక్ కంటిన్యూస్గా నెహ్రూ కుటుంబం, గాంధీ కుటుంబం లేనటువంటి ప్రభుత్వాన్ని అతి ఎక్కువ రోజులు అందించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, ఈ బీజేపీని బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మేము చెప్తే మేము వింటాం. చెప్పేటోనికన్నా సిగ్గులేదు, వినేటోనికన్నా సిగ్గులేదు. లోక్సభ ఎన్నికల్లో సహకరించుకున్నారు అని చెప్పి అంటున్నారు. అందుకేనా వాడు 0 వచ్చింది, మేము 8 సీట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉండంగా
కొత్తగా వచ్చింది ప్రభుత్వం మీద జోష్ ఉండే. వీళ్ళకి రావాల్సిన సీట్లు బీజేపీకి అప్పచెప్పిండు. అందుకనే అవును, మరి దాన్ని కథం పట్టిస్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారా? అందుకనే ఒక కమిట్మెంట్ జరిగిందని చెప్పి ఇప్పుడు 2 వర్షన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు మేము వాళ్ళని 0 చేసినాం అంటున్నారు బీఆర్ఎస్ ని, బీజేపీ వచ్చి. మరి ఆ 0 చేసినాక కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారా? వెనకకెళ్ళి మమ్మల్ని ఆడిస్తారా? అసలు బీఆర్ఎస్ 0 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఇవాళ పోటీ కూడా దిగను, నేను ఎగ్జామే రాయను ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ ఇవాళ మేము ఇక్కడ ప్రభుత్వం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొని ఎంపీ ఎలక్షన్స్ 37% ఓటింగ్, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించినాం. ఒక డబ్బున్న నాయకుని పెడతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఆదరణ పొందిన పార్టీ ఆఫ్టర్ ఆల్ 0 స్టూడెంట్ మా దగ్గర కాపీ కొడతారా? వాళ్ళు మమ్మల్ని ఆడిస్తారా? నాకు ఒక సూటిగా ఒక సమాధానం చెప్పండి. నేను ఎవిడెన్స్ చెప్పినా లేదా? నేను కరెక్టే. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయదు అని చెప్పగలుగుతారా మీరు? అవసరం ఏముంది బీజేపీకి పోటీ చేయదు అని చెప్పగలుగుతారా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వినండి, ఇవాళ బీఆర్ఎస్ 0నా? లోక్సభ ఎన్నికలు 0. ఇప్పుడు మాది 8. 8 + 0 ఎంత అవుతుంది? 8 అవుతుంది. నాకెంత అవసరం 0ది? ఈడ అవసరం లేదు 0ది. ఒక్కటి ఉన్నా ఓకే, 8 + 1 అవుతుంది. 0 పార్టీని మమ్మల్ని కలుపుకోమంటారు. ఎక్కడ ఈ తెలంగాణ రాజకీయాలలో ఇవాళ రాజకీయ అజ్ఞానులు, పరిపక్వత లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. దీన్ని కేటీఆర్ గారు పేడి యూనివర్సిటీస్ పెట్టుబడి పెట్టి నెలకు 30-40 కోట్లు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఛానల్ నడిపించేటోళ్ళు ఇవాళ ఈ రకంగా మా మీద దుష్ప్రచారాలకు ఎగబడతా ఉన్నారు. బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ ని తెలంగాణ లేకుండా చేయడం, అవునా కదా? అంత దేశం అంతా చేస్తున్నాం ఈ తెలంగాణ పర్లేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఉండదు. మీ టార్గెట్ ఇదే అని చెప్పి అనుకుంటారు బయట. ఇద్దరు ఉండరు, రేపు బీజేపీ వస్తుంది. ఇద్దరికి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ గా రేపు బీజేపీ ఇక్కడ ప్రభుత్వం చెయ్యబోతుంది ఈ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి. కానీ పార్టీలో ఇంతమంది అంటే కలిసికట్టుగా పనిచేస్తే బాగానే ఉంటది కానీ 1 నుంచి 8 సీట్లు గెలిచారు మీరు. అసెంబ్లీ ఎన్నికల్లో 8, లోక్సభ ఎన్నికల్లో 8. అందరు కలిసిగా కట్టుగా పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇక్కడ? చాలా మెండుగా ఉంటాయి. నేనేమంటున్నా, ఈటల ఒక దారి ఎంచుకున్నాడు, ఎవరి దారి వాళ్ళు ఎంచుకున్నారు. ఇక్కడ బండి సంజయ్ ఒక దారి ఉన్నది. ఇంత ఇది గందరగోళంగా ఉన్నది కదా అంటున్నా నేను. ఈటల ఏ దారి ఎంచుకున్నాడు? బీఆర్ఎస్ దారి కాదనే కదా బీజేపీ దారి ఎంచుకున్నాడు. బండి సంజయ్ గారు అయితే మొదటి నుంచి ఇదే దారిలో ఉన్నారు, ఉన్న లైన్లోనే వస్తున్నారు. కొత్త దారి ఏమున్నది? పచ్చిగడ్డ వేస్తే బగ్గుమంటుంది కదా వాళ్ళిద్దరి మధ్య, వర్సెస్ బండి. హుషారు ఉన్నోళ్ళు పచ్చిగడ్డిని తింటారు కానీ మనం మండదండి. నేనేమంటున్నా, సరే గడ్డి గిడ్డి ఇవన్నీ మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటున్నా, ఇక్కడ పచ్చగడ్డి వేసేది లేదు, మండేది లేదు, ఊదు కాలేదు లేదు, పూరి లేవలేదు లేదు. ఇవన్నీ ఇవాళ బండి సంజయ్ గారు పార్టీకి ప్లస్ చేసినారు 100%. ఇది ప్రజలు కూడా కూస్తున్నారు కదా, అవునా కాదా? వారు సెంట్రల్ మినిస్టర్గా పార్టీ ఇమీడియట్గా వారికి అక్కడ ప్రమోషన్ ఇచ్చి కేంద్రం మొత్తం భారతదేశం గుర్తించే నాయకునిగా వారు ఎమర్జ్ అవుతా ఉన్నారు కదా. కార్పొరేటర్ టు చూడండి బీజేపీ పార్టీ ఏ రకంగా పికప్ చేస్తుందో. కార్పొరేటర్ టు ఇవాళ ఎంపీ టు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు. వారి కాంట్రిబ్యూషన్ పార్టీకి ఉంది కాబట్టి పార్టీ గుర్తించింది. ఫస్ట్ యూ కాంట్రిబ్యూట్, పార్టీకి కాంట్రిబ్యూట్ చేద్దాం, తద్వారా పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఎవరు పార్టీకి కాంట్రిబ్యూట్ చేసినా సెల్ఫ్ ఇమేజ్ కోసం పాటుపడొద్దండి. పార్టీ ఇమేజ్ వస్తే అందరికి మంచి పదవులు వస్తాయి. సెల్ఫ్ ఇమేజ్ వస్తే ఏమవుతుంది? ఒక బీజేపీ ఒక వ్యక్తి వల్లనే నడుస్తుంది అని అనుకుందాం. ఆ వ్యక్తి రేపు ఈ రాజకీయాలలో కుట్రలకు కుతంత్రాలకు లోనై మళ్ళీ భావజాలం మార్చుకొని ఆ వ్యక్తి వెళ్ళిపోతే పార్టీ కుప్పగూలిపోవాలి, మళ్ళీ 30 ఏళ్ళు పట్టాలనా? పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. మాది బలగం సినిమా వింటున్నారా? ఈ బాక్స్ ఆఫీసులలో పెద్ద వేల కోట్లు ఖర్చు పెట్టి టపీల్ మన బీఆర్ఎస్ పార్టీ పడిపోయిన సినిమా లాంటిది కాదు మాది. కుటుంబ కథా చిత్రం కాదు ఇది. గాంధీ కుటుంబం ఉంటేనే కాంగ్రెస్ మనగడ సాగిస్తుంది, గాంధీ టైటిల్ ఉంటేనే ట్యాగ్ లైన్ ఉంటేనే అది సాధిస్తుంది, బీఆర్ఎస్ కు కేసీఆర్ బొమ్మ ఉంటేనే సాధిస్తుంది. దట్స్ నాట్ బీజేపీ పార్టీ. బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు కానీ ఇక్కడ బీసీ ప్రెసిడెంట్ కరవైరు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం సినిమా లాగా, మనం నిన్ను ముఖ్యమంత్రి కావాలన్నా నీకు పార్టీ ప్రెసిడెంట్ కావాలన్నా నిన్ను అడిగితే హుషారు పిల్లో నువ్వు ఏమని చెప్తావు? ముఖ్యమంత్రి కావాలని అడుగుతాను. మరి నీకు తెలిసిన సోయి మాకు లేదా? బీసీలకు ఈ పార్టీ ప్రెసిడెంట్లు డమ్మీ ప్రెసిడెంట్లు అని అంటున్నారు కదా మీరు. మరి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి విలువంగానే ఆయన ఉరుకుతాడా? ఈయన పిలిస్తే ఆయన ఉరికి వస్తాడా? రేవంత్ రెడ్డి పిలిస్తే రావాల్సిందే, పోతారు. పవర్ అటువంటిది. యాక్చువల్గా పార్టీ సుప్రీం,
బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ పిలిస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు, రేపు ముఖ్యమంత్రి వస్తారు. పార్టీ సుప్రీం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే బీజేపీ. కుటుంబం సుప్రీం అనేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. నీకు తేడా ఉన్నాయో 3 పార్టీలు తెలంగాణలో. ఈ 3 పార్టీలలో అది జీరోలో ఉంది, కుటుంబంతో ఉంది. ఆ కుటుంబం కూడా ఇవాళ ఒకరికొకరికి పడతలేదు. అదెందుకో మాట్లాడరు. ఇలా కవిత గారు ఏమంటారు, మనం ఏది ఇండివిజువల్ ఇన్కమ్ పెరగలేదు, రైతు బంధు బేకార్ స్కీము, ఇవన్నీ కూడా వేస్ట్, తెలంగాణలో సామాజిక తెలంగాణ రాలేదు, భౌతిక తెలంగాణ వచ్చింది. రేపు ఎన్నడూ కూడా ఓబీసీ అధ్యక్షుడు కాలేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేడు, రేపు ఎమ్మెల్యే ఎంపీలు కాలేరు, మంత్రులు కూడా కాలేదు. అయితరా బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటికైనా తండ్రి కొడుకులో, తండ్రి అల్లుడు, తండ్రి కూతురో కావాల్సిందే కదా, వేరే వ్యక్తి అయితే గారు కదా. అసలు ఇయ్యలేని వాళ్ళు మమ్మల్ని అంటే మేము ఎట్లా, ఇది గమ్మత్తున్నది, ఎడబెట్టుకోవాలి. ఒక ఇప్పుడు గాంధీని కాదని కాంగ్రెస్ను ఊహించుకుంటారా వీళ్ళు? రాహుల్ గాంధీ కాకపోతే రేపు ప్రియాంక గాంధీ. ఓకే, చివరిగా చెప్పండి, నేనేమంటున్నా, ఏ డైనాసిటీ లేదు, ఏ కుటుంబం లేదు. రామచంద్రరావుని వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా చెప్పండి. రామచందర్ గారిని వ్యతిరేకించే వారికి ఈ దేశ రాజకీయాల్లో తను కాన్స్టిట్యూషన్ని అవపోసన పట్టినాడు. పుస్తకాలు పట్టుకొని తిరగలే, మెత్త కింద పెట్టుకొని వండుకోలే రాహుల్ గాంధీ లెక్క. జేబుల కాన్స్టిట్యూషన్ పుస్తకం పట్టుకోగానే, మెత్త కింద పెట్టి పడుకోగానే ఆ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అన్ని మైండ్లోకి ఎక్కాయి. నిజంగా మైండ్లోకి ఎక్కినోడు పుస్తకాలు పట్టుకొని తిరగడు, మైండ్లో పెట్టుకొని తిరుగుతాడు. దట్ ఈస్ రామచంద్రరావు. గతంలో అంటే మీతో పనిచేసినప్పుడు కానీ ఎట్లా ఉండేవాడు? పీడిఎస్యుకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్యుకి సంబంధించిన వాళ్ళు ఈయన మీద దాడి చేసి కొట్టి అసలు చచ్చిపోయిండు అని చెప్పి వెళ్ళిపోయారనే ఒక ఇది కూడా ఉంది. నిజమేనా? జరిగింది? అట్లా జరిగింది. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే చెప్తున్నా, ఒక మంచి ఎడ్యుకేటెడ్, ఒక లోయలిజం పార్టీ పట్ల ఉన్న వాళ్ళు, ఒక సిద్ధాంతం కోసం అన్కాంప్రమైజ్డ్గా ఇంత ట్రావెల్ చేసిన వాళ్ళు, నేను ఎంత దేశంలో గొప్ప మెసేజ్ ఇచ్చినామండి ఈరోజు మేము. దేశ రాజకీయాలలో ఈ రకంగా పార్టీలు, అరే ఒక ఆఫీస్లో పనిచేస్తారండి, ప్రమోషను కోసం కొట్టుమిట్టాడరా? మరి ఇటువంటి అన్సంగ్ హీరోస్ ఎంతమందో ఇక అట్లనే పోనీయా? ఇంకా ఎవరు మీదికెళ్ళి వస్తే గొప్పోళ్ళు అని చెప్పి ఇక వాళ్ళకే కిరీటం పెడదామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి జానారెడ్డి గారు వస్తే ఆయన కొడుకుల దాకా వస్తారు. మా పార్టీ అట్లా కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యే అవుతుంది. అట్లా ఇక పేర్లు చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు, చాలా ఉన్నాయి లిస్ట్ మీకు. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? కొడుకు మంత్రి అవుతాడు, మేనల్లుడు మంత్రి అవుతాడు, కూతురికి ఓడిపోయిన ఎమ్మెల్సీ అవుతుంది, వాళ్ళ బంధువులు మన ఏది ఆయన ఉన్నాడు కదా వినోద్ కుమారో ఇంకోరో ఓడిపోయిన క్యాబినెట్ మినిస్టర్ హోదాలు వస్తాయి, అడ్వకేట్ జనరల్ అవుతారు కోర్టులలో, ఎగ్జిక్యూటివ్లో మన ఈఆర్సీ లాంటి ఎలక్ట్రిసిటీలో అనేక మంది వాళ్ళ కులస్తులు పెద్ద పెద్ద పదవులలో ఉంటారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్లో కూడా మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో చూసినారు, ప్రభాకర్ రావు గారు, భుజంగరావు గారు, ఆ రకంగా ఏ రకంగా వచ్చినారు అందరూ, రాధాకిషన్ రావు గారు, అట్లా వాళ్ళు వస్తారు. కానీ మాది అట్లా కాదు. పార్టీలో పనిచేసే అందరు కుటుంబ సభ్యులు, అందరి క్షేమం దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయి. ఇట్స్ అ వండర్ఫుల్ పార్టీ బీజేపీ. ఇన్ తెలంగాణ కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో. ఒకప్పుడు కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా ఉండేది. ఇవాళ ఏమైంది? ఇవాళ బీజేపీ పార్టీ ప్రపంచ స్థాయిలో 14 కోట్ల మంది మెంబర్షిప్తో ఉంది. మీ టార్గెట్ 2028 బీజేపీ ఇక్కడ తెలంగాణ? 20 మధ్యలో వాళ్ళు కొట్లాడుకొని పడిపోయేటట్టున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనక చేసేటట్టున్నారు కదా. పడిపోయినా కూడా మీకు ఛాన్స్ లేదు కదా, 8 మంది ఎమ్మెల్యేలతో ఏం చేస్తారు? అట్లెందుకు వస్తాం? ఎన్నికలకు పోతారు కదా. నిష్ణాతులైన గవర్నర్ గారు ఉన్నారు కదా. కాన్స్టిట్యూషన్ ప్రభుత్వం పడిపోతుంది అంటారా? ఇప్పుడు చెప్పలేమంటున్నా నేనేమంటున్నా అంటే కాలం అనేది రాజకీయాలకు మనం పెట్టలేము. కాకపోతే మేము 356 ఆర్టికల్ని దుర్వినియోగపరచం కాంగ్రెస్ లాగా. ఇలా దేశంలో రాజ్యాంగాన్ని దుర్వినియోగపరిచి అనేక సార్లు రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇచ్చింది బీజేపీ పార్టీ. సో మాకు భగవద్గీత, కాన్స్టిట్యూషన్ విలువనిచ్చేటటువంటి వాళ్ళం మేము. కాబట్టి ఆ రకంగా ఈరోజు వాళ్ళంతలో వాళ్ళు పడిపోయి మళ్ళీ ఎన్నికలు వస్తే వీఆర్ రెడీ. ఇక అయిపోయింది. మొన్నదాకా ప్రెసిడెంట్ మెట్లే అన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ అయిపోయింది, ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇక బీసీ అంటారు. బీసీ అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశానికి 3 సార్ల ప్రధానమంత్రిని ఓబీసీని చేసినాం. కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ప్రకటించమని. ఈ దేశంలో 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను చేసినాం. రేవంత్ రెడ్డి గారికి దమ్ముందా? అదే పర్సంటేజ్ ఇక్కడ చేయగలుగుతాడా క్యాబినెట్లో? రేపు చేయమని దమ్ముంటే వాళ్ళని చేయమనండి. వాళ్ళని ఈ దేశ ఉపాధ్యక్ష పదవి
ధన్కర్ గారికి ఇచ్చినాం ఓబీసీ బిడ్డ, ఆదివాసీ బిడ్డని ప్రెసిడెంట్ చేయగలిగినాం, ఇవాళ అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులను చేయగలిగినాం. ఇవాళ బీజేపీ పార్టీ కూడా చలపతిరావు గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, అనేక మంది బీసీలు. అసలు బీజేపీలో ఒక టాక్ ఉంది, ఎప్పుడు బీసీఏ పార్టీ ప్రెసిడెంట్లు అవుతారని. ఒక బీసీ సంఘం చేసినట్టు చేసినాం బీజేపీ. బీజేపీ ఈజ్ నాట్ బీసీ సంఘం కదా, ఒక బీజేపీ ఈజ్ ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ అన్ని వర్గాలకి. కాబట్టి ఇవాళ ఆ వర్గానికి ఛాన్స్ రావద్దా వేరే వాళ్ళకి? చెప్పండి పార్టీ పరంగా. ఇక కాన్స్టాంట్ బీసీ పదవి, అది రిజర్వ్డ్ మొత్తం 100% ఉండదు కదా. సో రొటేషన్ పద్ధతిలో ఒకసారి కిషన్ రెడ్డి గారు అయినారు, ఇప్పుడు రామచంద్రరావు గారు అయినారు. ఎక్కువ పర్సంటేజ్ మళ్ళీ ఇంట్లో లెక్క తీస్తే కూడా మేము బీసీలే అయినారు కదా, ఇది ఎవరు లెక్క చెప్పరేంటి? ఒక పొలిటికల్ పార్టీ ఇది. బీసీ సంఘం అయితే ఎప్పటి పర్మనెంట్ బీసీఏ పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు. ఇది బీసీ సంఘమా? ఇది పొలిటికల్ పార్టీ. రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ పీపుల్ ఇందులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా రొటేషన్ చేస్తేనే మిగతా వర్గాలు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ నిర్ణయం చాలా చక్కటి నిర్ణయం. ఈరోజు తీసుకున్నటువంటి పార్టీ నిర్ణయం చాలా అన్ని పార్టీలకు, రాజకీయ వ్యవస్థకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినటువంటిది. రెండోది మీరు అంటా ఉన్నారు బీసీలకు అంటా ఉన్నారు కదా, ఈరోజు ఒకే రంగు పూలు పెట్టుకునేది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. కానీ బీజేపీలో గుల్దస్తా ఎట్లా ఉంటుందంటే వివిధ రకాల పూలు, అన్ని రంగులు. మీకు ఒక మహిళ సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డికే అరుణ గారు ఒకవైపు ఎంపీ టికెట్, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా కష్టపడి వచ్చి ఆయన ఒక ఎంపీగా ఈరోజు, పాటిల్ గారికి ఒక ఎంపీ టికెట్ బీసీకి, బూర నర్సయ్య గారు బీసీ, ఈటల రాజేందర్ గారు ఒక బీసీ, బండి సంజయ్ గారు ఒక బీసీ, ధర్మపురి అరవింద్ గారు ఒక బీసీ. చెప్పండి మీరు, రఘునందన్ గారు ఆ వర్గంకి వెళ్ళి. ఇలా మా కులాల ప్రాతిపదిక లేదు కదా, ఒక అడ్వకేటు, మరి ఆయన ఎంపీ. మీరు చూడండి, ఒక రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు ఓబీసీ. చెయ్యురు గిన్ని చెయ్యురు, మీరు ఈడ చేసి మాట్లాడురు మమ్మల్ని. ఏం లెక్క తీయాలి చెప్పురు మీరు? ఒక సీతారాం నాయక్ ప్రొఫెసర్ మీరు నెగ్లెక్ట్ చేసినారు. బీజేపీ ఇటువంటి ప్రొఫెసర్లు తెలంగాణ ఉద్యమ బిడ్డ ఒక ఎస్టీ నాయకునికి ఇచ్చినాం. వాట్ నాట్ అండి. చూడండి, ఇవన్నీ పేర్చండి, అన్ని వర్గాలు కనిపిస్తే ఎట్లుంటుంది? నీ లెక్క ఒకటే కులం ఒకటే ఇది అన్నది లేదు కదా. సో కాబట్టి ఇవాళ ఒక పెళ్ళి కొడుకు పట్టుకునేటటువంటిది కానీ, ఒక కంగ్రాచులేట్ చెప్పేటటువంటి పూల దండ, ఒక దేవుడికి వేసేటటువంటి దండ, అన్ని రకాల పూలు అక్కడికి చేరితేనే బాగుంటుంది. ఆ దేవుడు ఆయన ఇష్టపడతాడు. కాబట్టి అన్ని తోటలలో ఉన్నటువంటి డిఫరెంట్ పూలతో చేసిన పూల మాల అది బీజేపీ గజమాల. ఈరోజు రామచంద్రరావు గారి నిర్ణయం కూడా అటువంటి నిర్ణయమే.